దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపించండి అని అడుగుతూ ఉంటారు కదా గురువుగారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? దేవుడు కనపడ్డు. ఏదైనా అర్హతను బట్టి, నేను ఎప్పుడు చెప్తుంటాను, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికను బట్టి ఇవ్వడు, అర్హతను బట్టే ఇస్తాడు. నీ ఊరికే వచ్చేసి కనిపించేస్తాడా? అలా అసలు సాధ్యం కాదు. ప్రతిదీ జీవితంలో ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటున్నావే. అసలు జాయిన్ అయ్యేటప్పుడు ఊరికి చూడగానే తీసేసుకున్నారా? చాలాసేపు మాట్లాడుతుంటారు కదా, అప్లికేషన్ కూడా చూసుంటారు కదా. 3వ తరగతి 4వ తరగతి అయితే తీసుకుంటారా? మీ భాష సరిగ్గా ఉండద్దు, ఎంత క్వాలిఫికేషన్ సంపాదించుకుని ఉంటారు. ప్రతి వాడు ప్రతి విషయంలోనూ క్వాలిఫైడ్ అయితేనే వాడికి సమాజంలో కానీ ఫైనల్ గా దేవుడి దగ్గర కానీ గుర్తింపు. ఇది గుర్తుపెట్టుకో. మనిషి దైవాన్ని ఇష్టపడితే దైవం మనకి ఇచ్చే కితాబు నువ్వురా నా భక్తుడివి అని అనాలంటే దానికి మనం సాధించవలసింది, దాని పేరు భక్తి, దాని పేరు ధర్మం. భక్తికి కాంబినేషన్ ధర్మము. ఆ మార్గంలో ఉంటే నేను ఏదైతే చెప్పానో అదే చేస్తున్నావు నువ్వు, ఇంకా నీకు అక్కడ ఉండే అర్హత లేదు, వచ్చే నా దగ్గరికి. దీని పేరు శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షము.